వీటెన్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు సేవ చేయటం నా అదృష్టం. ఎన్టీఆర్ జిల్లా కుండూరు మండలం అట్లప్రగడ గ్రామంలో వైసీపీ నాయకులు నరెడ్ల వీరారెడ్డి మాట్లాడుతూ, చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో విద్యార్థి యూనియన్ లీడర్ గా ఉన్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా, కర్నూలు జిల్లాలోని పర్యటన సందర్భంగా నేను ఆయన వెంట పర్యటించాను. 2022వ సంవత్సరంలో కృష్ణా జిల్లాకు కాంగ్రెస్ పెద్దల సహకారంతో జెడ్పీటీసీ అధ్యక్షునిగా ఎన్నికవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయన పర్యటనలో సందర్భంగా హనుమాన్ జంక్షన్ ప్రాంగణంలోని బహిరంగ సభ జరిగింది. ఆ సభలో నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ప్రజలకు సమస్య వస్తే నాకు తెలిసిన వెంటనే పరిష్కారం అయ్యే దిశగా ముందుంటాను అని అనటం జరిగింది. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో నవరత్న పథకాలు నిరుపేదలకు అందించడం జరిగింది. రాజకీయంలో గెలుపోటములనేవి సహజం, కానీ కించపరచడం అనేది తప్పు. రాష్ట్రం మరియు జిల్లా, నియోజకవర్గం, మండలాలు, గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో కూడి ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కారం అవ్వండి, అంతేగాని వ్యక్తిగత విషయాలలో పార్టీలకు అతీతంగా ఎవరిని కించపరిచేలా మాట్లాడవద్దు. 2029వ సంవత్సరంలో వైసీపీ పార్టీ గెలుపొందిన దిశగా అడుగులు వేస్తున్నాం. అప్పట్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు చేరువయ్యే రీతిలో మేము కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. విలేజ్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ తర్వాత 2002లో జెడ్పీటీసీగా కృష్ణా జిల్లా పరిషత్ జెడ్పీటీసీగా ఎన్నిక జరగడం జరిగింది. అప్పుడు నేను ఈ గ్రామంలో ఖమ్మంపాడు, మాది ఖమ్మంపాడు, ఈ అట్లప్రగడ రెండు కలిసి సపరేట్, ఒకటే పంచాయతీ, ఒకటే సొసైటీ. ఆ తర్వాత చాలా కాలంగా నేను దాదాపు ఆ తర్వాత 2014 నుంచి కూడా ఖమ్మంపాడు సొసైటీ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు చేశాను. మళ్ళా 2014 నుంచి జస్ట్ పోయిన 2024 వరకు కూడా సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. సెంట్రల్ బ్యాంక్ ఉన్నాను. ఫస్ట్ ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారు 85 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు మనకి, మీకు ఐడియా ఉంది, రైలు రోకో పెట్టి జంక్షన్లో 80 జంక్షన్లో రైతు మహాసభని బాగా భారీ ఎత్తులో జంక్షన్ సెంటర్లో పెట్టారు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు శిష్యుడుగా అప్పుడు ఆయన అప్పటి నుంచి తిరగటం మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎప్పుడైతే ఆయన రాజీనామా చేశారో అప్పుడే ఆయన మేము తిరగటం మొదలేసాం. నేను జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా కానీ, అటు కర్నూలు కానీ, జిల్లాలన్నీ ఆయన నేను పర్యటన చేశాం. ఎన్నో ముస్లిమ్స్ విస్తార విందులుగా ఆయన నెమ్మడి పెట్టుకుని మేము తిరగటం జరిగింది. ఆయన కూడా మేము అక్కడ దారిలో కనపడ్డా కూడా కారు ఆపి మళ్ళీ మేము మా కారు దిగి ఆయన కారు ఎక్కడం జరిగింది. అప్పుడు మాకు ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి గారు మేమందరం కలిసి పెట్టినప్పుడు, వివేకానంద రెడ్డి గారు కొంతకాలం వేరే సెంట్రల్, అప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అందుట్లో ఉండే కూడా మాకు సలహాలు చెప్తూ ఉండేవాడు. నా పెద్ద కుమారుడి పెళ్ళికి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు మా ఇంటికి రావడం, పెళ్ళికి ఇక్కడ హాజరవటం, ఈ గ్రామంలో హాజరవటం జరిగింది. మా కొండూరు మండలంలో సిమెంట్ రోడ్డు అనేది ఎప్పుడు లేదు అసలు. నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు జిల్లా పరిషత్ నిధులతో మొదలుగా ఖమ్మంపాడు సెంటర్, మా ఊళ్ళో కూడా ఇలా ఖమ్మంపాడులో మొదలేసాం సిమెంట్ రోడ్డు. ఆ తర్వాత ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం అనేది మేము స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పిఎంజీవై వచ్చింది, ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో. అప్పుడు గొల్లమందలు ఒకటి, కొండూరు ఒకటి, మాది ఒకటి, తర్వాత కోమటికుంట ఒకటి, ఈ అన్నిటి కూడా పిఎంజీవైలో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి సహకారంతో, మేము ప్రతిపక్షంలో ఉన్న ఆయన సహకారంతో ఈ పిఎంజీ రోడ్లు వేయటం కూడా జరిగింది. అప్పుడు మాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు, నేను జిల్లా పరిషత్ నెంబర్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నాడు. తర్వాత 2.5 సంవత్సరాలు రాజశేఖర గారి గవర్నమెంట్ వచ్చింది 2004 నుంచి 2006 వరకు. అప్పుడు మేము ఈ మండలాల్లో సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేసింది మేమే, అంతకుముందు లేవు. ఆ విధంగా మాకు ఇక్కడ ఎస్టీ తండాలు ఎక్కువ. మా పాపులేషన్ కూడా వచ్చేసి 20,000 జనాభా, 20,000 ఉంటుంది. ఓటింగ్ వచ్చేసి 14-15,000 ఉంటుంది ఎస్టీస్. ప్రతి గ్రామంలో ఎస్టీస్ అంటే నన్ను బాగా అభిమానిస్తారు. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం లేదా బీజేపీ కమ్యూనిస్ట్ అనుకుంటా అందరూ కూడా
మమ్మల్ని మా నాన్నగారి టైం నుంచి కూడా మా నాన్నగారు కూడా తండాల్లో ఎక్కువ వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు రావటాలు మేము వెళ్తారు. ఒక రకంగా నేను చదువుకునేటప్పుడు గొల్లమందలు కానీ కొద్దిప్పుడు కానీ మాగాళ్ళు వేసేటప్పుడు కానీ దుక్కులు దున్నేటప్పుడు మా 4 అరకలు 5 అరకలు వ్యవసాయం ఉన్నా ట్రాక్టర్లు లేవు కదా, పెగిలేదు కాదు. అలాంటి టైంలో ఆ తండాల నుంచి అరకలు వచ్చి దున్ని మా పైర్లు వేసిపోయేవాళ్ళు. అట్లా ఆ తండా గ్రామాలతో మాకు అంత అనుబంధం ఉంది. మొన్న రీసెంట్గా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి భార్య ఎస్టీ అయినా కూడా మా ఎస్టీ తండాలన్నీ కూడా జరిగినా కూడా మా ఎస్టీ తండాలు ప్రతి తండాలో మాకు 5 ఓట్లు 10 ఓట్లు మేము సార్ గాలి కోసం వచ్చింది పోయింది అది వేరు అనుకోండి. మా తండాల్లో ప్రజలంతా మంచోళ్ళు. వాళ్ళు కులం కోసం ఇంకో కోసం మిగతా రాజకీయాలు చేయకుండా కూడా మాకు ఓట్లు ఇచ్చారు. అందుకని మిగతా మండలాల్లో అన్నీ కూడా 6-7 వేలు మెజార్టీలు వచ్చిన మా మండలంలో మ్యాక్సిమం 2,000 మెజార్టీ రావడం. ఆ 2,000 కూడా ఎందుకంటే మాకు గత 2019 నుంచి 24 వరకు కొన్ని శక్తులు ఈ మండలాల్లో కొన్ని అరాచకాలు చేయడంతో అందువల్ల కొంతమంది ప్రజలు డైవర్ట్ అయ్యారు. మా పంచాయతీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పుట్టిన కాడ నుంచి 1983లో తెలుగుదేశం ఎప్పుడు పుట్టింది, 82లో పుట్టిన కాడ నుంచి కూడా ఇప్పుడు వరకు మెజార్టీ లేదు. తెలుగుదేశానికి ఎప్పుడు మెజార్టీ రాలి, కానీ మొన్న 300 మెజార్టీ వచ్చింది. అంటే ఆ విధంగా ఈ ఫోకస్ పక్క గ్రామాల మీద పట్టడం ఇదంతా జరిగింది. ఇకపోతే వచ్చిన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు వచ్చిన తిరువూరు ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయాడు కూడా, ఆయన గురించి మనం ప్రస్తావించుకోవడం కూడా మంచిది కాదు. జరిగిపోయిన కాలం రాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈయన కూడా నియోజకవర్గాన్ని చదువుకున్నవాడు, మంచి విద్యావంతుడు అని ప్రజలు ఓట్లు వేశారు. మేము వేయకపోయినా మా ఎమ్మడి తిరిగే వాళ్ళు కూడా ఆయన వేయబట్టే కదా 24,000 మెజార్టీ. అంటే తిరువూరు నియోజకవర్గం ఇంతవరకు ఎప్పుడు కొనే రంగారావు కూడా రాలా. ఎప్పుడు వచ్చినా 2,000 అటు ఇటుతో గెలిచేవాళ్ళు. ఇక్కడ కొనే రంగారావు గెలిచిన ఒకసారి 1000తో గెలిచాడు 89లో. 2004లో మాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చింది. అంతే తప్ప ఎప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఎవరో లేరు. అయినా కూడా మీకు ఉదాహరణ